నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 27, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:19. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన బహుళ త్రయోదశి. త్రయోదశి తిథి మార్చి 26 బుధవారం రాత్రి 10:38 అండి. మార్చి 27 గురువారం రాత్రి 9:02 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన బహుళ చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం శతభిషం. శతభిష నక్షత్రం మార్చి 27 గురువారం రాత్రి 10:54 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. రాశి కుంభరాశి. కుంభరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కుంభరాశిలోకి చెందుతారు. యోగం సాధ్య ఉదయం 9:24 వరకు. తదుపరి శుభ రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 5:55 వరకు. తదుపరి శుక్ల కరణం గర మధ్యాహ్నం 12:30 వరకు. తదుపరి వణిజ రాత్రి 11:06 వరకు. తదుపరి విష్టి శకుని. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 6:43 నుండి ఉదయం 8:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి ఉదయం 11:01 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 నుండి మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:22 నుండి ఉదయం 10:54 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:42 నుండి తెల్లవారితే 5:30 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:02 నుండి సాయంత్రం 5:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ధృతరాష్ట్రుడికి ఎన్ని ఏనుగుల బలం కలదు? ఆప్షన్ ఏ 1000, బి 500, సి 100. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విన్ ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగితే యూట్యూబ్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, నాగరాజు ఎవరు ధరించారు? జవాబు పగడపు లింగాలు ధర్మరాజు అండి. కానీ అందరూ అంటే రిప్లై అయితే ఇచ్చారు కృష్ణుడు అని ఇచ్చారన్నమాట. కృష్ణుడు తీసుకున్నాడు కానీ ధరించలేదండి, ధరించింది ధర్మరాజుకి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు ప్రదోష వ్రతం అండి, మరియు ప్రపంచ రంగస్థల దినోత్సవం కూడా, మరియు నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు ఈరోజు. ఆయనకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. మోడం కదా, సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. మరి మనకి కొత్త అమావాస్య అయితే 28, 29 తగులు మిగిలి ఉందండి. మరి ఏ సమయంలో ఇంటికి దిష్టి తీసుకోవాలన్నా లేదా లక్ష్మీదేవి పూజ చేసుకోవాలన్నా ఏ సమయంలో చేసుకోవాలి, మరి ఏ అమ్మవారికి పూజించాలి, అది ఏ రోజు పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, గ్రహణ ప్రభావం ఉందా, మనకు సూర్యగ్రహణం కూడా ఉందండి పాక్షికంగా, అది మన దేశంలో ఉందా, ఇలాంటి వాటికి సంబంధించి వీడియో చేశానండి. అది అన్కార్డ్స్లో ఉంటుంది, లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం.
మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.